అలాగే సునీల్ విచారణకు హాజరయ్యే కంటే ముందు హరీష్ రావు తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, అసలు ఇందులో ఓన్లీ మీరంటూ రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇలాంటి కేసులు పెడుతున్నారని కూడా హరీష్ రావు చెప్పారు. సో ఇప్పుడు అడ్వకేట్ ని కూడా లోపలికి అనుమతించకపోవడాన్ని ఎలా చూడాలి? హరీష్ రావు ఈరోజు నోటీసులు అందుకున్న తర్వాత రాత్రి తాను అందుబాటులో లేదు, తన నియోజకవర్గ ప్రజల దగ్గర ఉన్నాను. ఎప్పుడైతే నోటీసులు అందాయో ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ చట్టం పరంగా తమకు గౌరవం ఉంది, చట్టాలను తాము గౌరవిస్తాం కాబట్టి ఈరోజు విచారణకు హాజరవుతానని ఇదంతా కూడా రాజకీయ సాధించడంలో భాగంగానే తనను నోటీసులు సర్వీస్ చేశారు. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం తన బామ్మర్కు సంబంధించినటువంటి విషయంలో ఆరోపణలు చేశారో ఆ వెంటనే నోటీసులు ఇచ్చి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. రేవంత్ రెడ్డి తప్పిదాలను పదే వారి ఇచ్చినటువంటి వాగ్దానాలను ప్రజలకు ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా తమను రాజకీయంగా ఎదుర్కోవడంలోనే రాజకీయ పక్ష సాధింపు చేయడం భాగంగానే తమకు నోటీసు ఇస్తారు. అంటే కేసును ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ ఫార్ములా కార్వేట్ కేసులో కావచ్చు, మరొకటి ప్రజల స్టాంప్ చేసుకోవచ్చు, మరొకటి ఇప్పుడు ఫోన్ టాపింగ్ చేసుకోవచ్చు, ఇది కాళేశ్వరం చేసుకోవచ్చు. ఇలాంటి కేసులు మొత్తం కూడా ఏదైనా గవర్నమెంట్ మీద వచ్చినటువంటి తప్పిదాలను డైవర్ట్ పాలిటిక్స్ కేసులు చేసేందుకే ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలో భాగంగానే నోటీసులు సర్వ్ చేసుకునేది హరీష్ రావు చెప్తూనే మాట్లాడారు. ఇంటి దగ్గర మాట్లాడారు, ఆ తర్వాత భవన్లో మాట్లాడారు. ఏర్పాటు సిట్ అధికారుల ముందు డీసీపీ రమణ కావచ్చు, ఏసీపీ వెంకటగిరి కావచ్చు, వారి ముందు వేసుకున్నారు. సత్యనారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ బృందము అతని సున్నితంగా విచారిస్తుంది. 160 సిఆర్టీసీ నోటీసుల ప్రకారము అతను విచారించి కేవలం స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేస్తుంది. ఆ తర్వాత అతను స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ పిలుస్తారా, మళ్ళీ ఒకరోజు అందుబాటులో ఉండాలని చెప్తారా, మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది వస్తుంది. ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధించడంలో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తనకు నోటీసు ఇచ్చి ఈ రకంగా వేధిస్తున్నారనేది హరీష్ రావు చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. కాబట్టి మరి చూడాలి, కేసులో హరీష్ రావుతోనే మాత్రమే ఈ నోటీసులు ఆగిపోతాయా, ఆ తర్వాత వారి అధినేత సైతం నోటీసు పరిశీలిస్తారా? దీంతో పాటు అటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ సైతం ఈ కేసులో నోటీసు ఇస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత సంతోష్ రావు ఇస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి మరి హరీష్ రావు తోటే ఈ కేసు ముగిస్తుందా, మళ్ళీ వారి కేసు నోటీసు ఇస్తారా? మరి హరీష్ రావు విషయాల్లో ఎలాంటి అంశాలు వారు అడిగారు, ఎలాంటి సమాధానం చెప్తారని కూడా మరి కాసేపులోనే కూడా వచ్చే అవకాశం ఉంది.